నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో బీరప్ప కుర్మ సంఘం కులస్తుల ఆధ్వర్యంలో బీరప్ప కామరాతి దేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కుర్మ సోదరులు ఐక్యతతో ఆలయాలు నిర్మించుకోవడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో పండుగల ద్వారా కొత్త శోభ సంతరించుకుంటుందని, ప్రజలకు భక్తి మార్గంలో వెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతిరోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలని, ఆ స్వామివారి అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. అనంతరం బీరప్ప కుర్మ సంఘం సభ్యులను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, దయాకర్, మౌరం రాజు, నాగరాజు, మాజీ సర్పంచ్లు సంగుస్వామి, గోపరి నర్సింగ్లు, నారాగౌడ్, మాజీ ఎంపీటీసీలు బాలరెడ్డి, చింతల స్వామి, వెంకటస్వామి, ఆకుల మహేష్, నాయని లక్ష్మణ్, నరేష్, ఎల్లం యాదవ్, మహేష్, దుర్గయ్య, బైండ్ల నందు, మైపాల్, సిద్రాములు, గొల్ల కుర్మస్తులు, ఈరోల మల్లయ్య, బొమ్మ ఎల్లం, చిగురల నర్సింగ్లు, మల్లేష్, మహేష్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. మనం సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత భాగాన్ని అందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం వల్ల, ఇటువంటి దేవుళ్ళు గుళ్ళు నిర్మించడం వల్ల ఆత్మహత్యలతో పాటు ఆత్మహత్య కలుగుతుంది. మనుషులను కూడా, మన ప్రజలను కూడా భక్తి మార్గంలో తీసుకెళ్లడానికి ఎంతగానో దోహదపడుతుంది. నిజంగా ఇవాళ వెంకటాపూర్ గ్రామం కులకుమ సోదరులను ప్రత్యేకంగా మళ్ళొకసారి అభినందిస్తూ ఈ వీరప్ప స్వామి వెంకటాపూర్ గ్రామంలో పాడి పంట సమృద్ధిగా పండించాలని కోరుకుంటూ మా కులకుమ సోదరులు ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈరోజు గ్రామంలో కామరాతి కళ్యాణ మహోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వెంకటాపూర్ గ్రామంలో గత వారం రోజుల నుండి బీరప్ప జాతర, బీరప్ప ఉత్సవాలు, బీరప్ప విగ్రహ ప్రతిష్ట గత వారం రోజులుగా జరుగుతూ ఉన్నాయి. బోనాల పండుగ కానీ, కళ్యాణం కానీ చాలా అంగరంగ వైభవంగా మా కులకుమ సోదరులు బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఊరి బయట ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పక్కనే చాలా అందంగా గుడి నిర్మించి ఇవాళ భక్తుల కొరకు ఎంతో కృషి చేసి వారి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రతిరోజు దేవాలయంలో తిరుమల నైవేద్యంతో పాటు భక్తులు వచ్చే విధంగా కూడా చూసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మా కులకుమ సోదరులు గత సంతతిని వెచ్చించి ఇంత బ్రహ్మాండంగా గుడి నిర్ముఖ చేసుకోవడం విధంగా వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ఇవాళ ప్రతి మనిషి కూడా తనకు తోచిన విధంగా